హల్లెలూయా. మహా గొప్ప దేవుడు మనందరిని ప్రేమించి, ఈ ప్రాంతమును ప్రేమించి, దైవజనుని బిషప్ డానియల్ గారిని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, అద్భుత రీతిలో ఆయన పరిచర్యలు జరుగుటకు, చక్కటి ఆరాధన క్రమంగా జరుగుటకు దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ సమృద్ధిగా ఉంది అని మనం చెప్పుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు తోడ్పడుతూ చక్కగా వాయిద్యములు, పాటలు, ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు విందాం. గ్రంథములోని దేవుని యొక్క మాటలు బంగారు కంటే, మేలిమి బంగారు కంటే కూడా శ్రేష్టమైన మాటలు, మధురమైన మాటలు, తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైన దివ్యమైన మాటలు మహా గొప్ప దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన గ్రంథములోనే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ చరణంలో రాయబడిన మాట ఏమనగా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఈ మాటలు మనకు తెలిసి ఉండాలి. మనందరికీ దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది. దేవుడు భూప్రపంచాన్ని ఒకేసారి చూడగలుగుతాడు. ఆయన అన్ని ప్రాంతాలని, వాస్తవంగా ఈరోజు ఆదివారం ప్రపంచ యావత్తులో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ఆరాధించటం, దేవుని ఘనపరచటం, దేవుని మహిమపరచటం, ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవునికి ఆజ్ఞ ఏమిటంటే 6 రోజులు కష్టపడి నీ పనంతా చెయ్యి, 7వ రోజు నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడటం అంటే మీరందరూ కూడి వచ్చి ఉన్నారు, అందరూ ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, పాటల్లో ఏకీభవిస్తున్నారు. పాటలు పాడేవారు ఒకరైనా ఇద్దరైనా అందరూ ఏకీభవిస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే ఐక్యత అన్నారు. ఈ ఐక్యత అనే ఉన్న చోట దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని యొక్క కృప ఉన్నది, దేవుని యొక్క దయ ఉన్నది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఇప్పుడు మనము యెహోవా దృష్టి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎవరి మీద ఉంది అని మనము పరిశుద్ధాత్మ దేవుని అడిగినట్లయితే ఆయన చెబుతున్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో మనం అందరం కూడా ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే వచ్చిన మేలేమిటంట? ఆయన దృష్టి, ఆయన ఆలోచన, ఆయన చిత్తము మన పట్ల ఉంది. ఆయన సంకల్పములో మనం ఉంటే మనకు తోడు లేదు. నా ముందు నీవు ఉంటే భయమే లేదు, నా తోడు నీవు ఉంటే నాకిక భయం లేదు. దేవుని భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము ఆయన యందు భయభక్తులు ఉండడం అనేది మన వంతు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అబ్రహాం చూడండి, కనిపెట్టుకుని ఉన్నాడు. అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎంతకాలం కనిపెట్టుకుని ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు అంటే దాదాపు 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టుకునే ఉన్నాడు. దేవుని మాట మీద దృష్టి నిలిపాడు, దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు.
మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినట్లయితే మనకు వచ్చే ప్రత్యేకత ఏంటంటే నూతన బలం, నూతన శక్తి. మనకు ఆత్మీయ బలం కావాలి, శారీరకమైన బలం కావాలి, ఆత్మీయ ఎదుగుదల కావాలి. శారీరకంగా అంటే మరి భూ సంబంధంగా కూడా మనము ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు గొప్పవాడు, ఆయన కన్నుదృష్టి మనందరి మీద ఉందని ఇక్కడ మనము తేటగా తెలుసుకోగలుగుతున్నాము. ఒకసారి మనం కీర్తన గ్రంథంలోనే 33వ కీర్తనలో 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ చరణం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. యెహోవా ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆకాశములో ఉండి చూస్తున్నాడు. ఆకాశములో ఉండి చూస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఉన్నాడని మనం నమ్ముతున్నాం కదా. ఉన్నాడు. ఎట్లా నమ్మగలుగుతున్నాం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా సన్నిధిలో ప్రార్థిస్తారో లేక నన్ను ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువారు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. మనుషులైతే మాట తప్పుతారు, చేస్తాము అంటారు కానీ చేయలేకపోయానండి, చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను, చేద్దామని ఆశ అయితే ఉంది. కానీ దేవుడు అలా చెప్పడం. ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాట చేస్తాడు. అబ్రహాంకి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, ఆశీర్వదించాడు కదా. ఆకాశములో ఉండి చూస్తూ ఉన్నాడు. అబ్రహాముకున్న విశ్వాసాన్ని పరీక్షించాడు. అబ్రహామును కనిపెట్టాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము మీకు ఒక కుమారుని నేను ఇస్తున్నాను అన్నాడు. కారణం ఏమిటంటే ఆయన మాట ఇచ్చాడు, చూస్తూ ఉన్నాడు, కనిపెట్టి ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, అబ్రహాం కూడా కనిపెట్టుకుని ఉన్నాడు, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి వారి మీద ఉన్నది. ఇప్పుడు ఈ స్థలంలో మనం కూర్చుని మనం ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన నిరీక్షణతో ఆయన ఆశీర్వాదాలు, ఆయన యొక్క దీవెనలు పొందుకోవటానికి మనము కూడి వచ్చి ఉన్నాం. మన మీద ఆయన కనుదృష్టి ఉంది. అబ్రహాముకి వయసు ఎంతైనా, శారాకు వయసు ఎంతైనా దేవుని వాగ్దానము అది మాత్రం బలహీనం కాలేదు. దేవుని వాగ్దానము నెరవేరింది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఇక్కడ అంటాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎవరు ఆయన సన్నిధిలో ఉంటున్నారు, ఎవరు ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నారు, ఎవరు ఆయన సన్నిధిలో క్రమంగా నడుచుకుంటున్నారు, ఎవరు ఉదయకాలం లేచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఎవరు వాక్యం చదువుతున్నారు, ఎవరు నా యందు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు అని దేవుడు కూడా కనిపెట్టి ఉన్నాడు. ఎక్కడి నుండి కనిపెడుతున్నాడు? ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు. డోర్ టు డోర్, ప్రతి వాకిలి, ప్రతి డోరు తట్టుచున్నాడు. ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి ఉన్నాను అంటున్నాడు కదండి. నేను తలుపు దగ్గర నిలిచి ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వానితో కలిసి భోజనం చేస్తాను, వానితో కలిసి ఉంటాను. ఇప్పుడు మనమైతే ఆయనతో చక్కటి సహవాసం కలిగి ఉండడం అది మనకెంతో మేలుకరమైంది, దీవెనకరమైందని మనము గుర్తించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ 14వ వచనంలో కూడా వ్రాయబడిన మాట ఏమిటంటే, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన ఎవరండి? చూచుచున్న దేవుడు. హాగర్ అంటుంది కదా, చూచుచున్న దేవుడు నీవయ్యా, నన్ను కూడా చూచేవయ్యా. ఇప్పుడు మనం అందరం ఏం చెప్పాలి? నన్ను కూడా చూచేవయ్యా. మన చూపుడు వేలుతో మన వైపు చూపించుకొని, అయ్యా నన్ను కూడా చూచావు, ఇప్పటి వరకు నన్ను నడిపిస్తూ ఉన్నావు, నా కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నావు, నాకు సహాయం చేస్తూ ఉన్నావు, నన్ను పోషిస్తూ ఉన్నావు,
నాతో సహవాసం చేస్తూ ఉన్నావు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ప్రతిరోజు ఆదాము గారి దగ్గరికి వచ్చి పలకరించి సంతోషించేవాడంట. అట్లాగే మన దగ్గరకు కూడా, మన గృహం దగ్గరకు కూడా దేవుడు ఆయన మనతో కలిసి ఉండడానికి వస్తూ ఉన్నాడు. జక్కయ్యతో అన్నాడు కదా, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను, నేను నీ ఇంటికి వస్తాను. అందరూ అనుకుంటున్నారు ఈ మనుష్యుడు ఇంటికి దేవుడు వెళ్తాడా, వెళ్తానంటున్నాడు, వెళ్తాడా? అవును, నశించిన దానిని వెదకి రక్షించటానికే మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూడగలుగుతాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలోకి మనం రాగలిగితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన గొప్ప మాట మనకు అక్కడ కనబడుతుంది. దేవుని యొక్క దివ్యమైన మాట, దేవుని యొక్క దివ్యమైన మాట మనకు కనబడతా ఉంది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు. మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడి ఉంది అక్కడ చూద్దాం. తన ఎడల యథార్థ హృదయము గల వారి ఎడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. యెహోవా కనుదృష్టి ఏమండి, గోడకి అవతల ఉన్నవారు మనకు తెలియదు, మనం చూడలేం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన యందు యథార్థత కలిగి ఉంటే, తన మార్గములో నడుచుకుంటే, అంటే దేవుని మార్గములో మనం నడుచుకోగలిగితే, దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకోగలిగితే, దేవుడంటే ఒక అద్భుతమైన సహవాసం మనం కలిగి ఉంటే ఆయన మనందరికీ ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. మనల్ని బలపరుస్తాడంట. బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. మనము ఒక దివ్యమైన దృష్టి కలిగి ఉండాలి. ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. మనము ఏ పని చేస్తున్నా, ఒకవేళ ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఇంటి పని కావచ్చు, ఏ పని చేస్తున్నా కానీ మనము లోకం వైపు చూడక, లోకములో ఉన్నదాని వైపు చూడక దేవుని వైపే మనం చూడాలి. దేవుని మీదే మనము ఆశ పెట్టుకుని ఉన్నట్లయితే ఆయన మహా గొప్ప కృప మన ఎడల ఉంటుంది. తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, యథార్థవంతులుగా ఉన్నట్లయితే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అప్పుడు దుష్టునికి ఇక చోటు ఉండదు. దుష్టుడు మన మీద ఏలుబడి చేయడు. ఎందుకయ్యా అంటే దేవుడు మనల్ని ఆయన ఆధీనములో, ఆయన రెక్కల చాటున కాపాడుతూ, నడిపిస్తూ, భద్రపరుస్తూ ఉన్నాడు గనుక దేవుని స్తోత్రాలు కలుగునుగాక. మనం చదువుకుంటాం కదా 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరు మహోన్నతుని చాటుకు రావాలి? మహోన్నతుని చాటుకు రావాలంటే మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఎక్కడికో ప్రయాణం చేయక్కర్లా, నీవున్న స్థలములోనే దేవా నీ రెక్కల చాటున నన్ను కాయుము నాయనా, బలపరుచు నాయనా, నా అవసరాలు తీర్చు నాయనా, నా కుటుంబాన్ని రక్షించు నాయనా, నీ రాజ్యము కొరకు మమ్మలను ఆయుత్తపరచు నాయనా అని మనము అద్భుత రీతిలో ఆయన సహాయమును కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయంలో మనం అందరం కూడా ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన కృప మన మీద మెండుగా ఉంటుంది. ఒకసారి మనం 104వ కీర్తనలోకి వచ్చినట్లయితే, గ్రంథములో 104వ కీర్తన, కీర్తన గ్రంథంలో 104వ కీర్తన 28వ చరణాన్ని మనం చదువుకుందాం. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలిప్పగా. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఏమండి, ఆదివారం వచ్చేటప్పటికి మనకు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది.
ఇక్కడ అన్నాడు, వారు కోరుకున్నది అయ్యా, వారంట మంచిది ఏదో దాన్నే కోరుకుంటారట. ఏదైనా కానీ మనం మంచే కోరుకుంటాం కదా, ఆ మంచే ఇస్తానన్నాడు ఇక్కడ. ఆయన నమ్ముకున్న వారికి, ఆయన మార్గంలో నడిచేవారికి, ఆయన సహవాసంలో ఉన్నవారికి, ఆయనతో కలిసి ఒక రోజుతో అయిపోయేది కాదండి ఈ కుటుంబ వ్యవస్థ. దేవునితో నడవటం ఒక రోజుతో కాదు. హనోకును చూడండి, ఎంతకాలం నడిచుంటాడు సుమారు చెప్తారా? హనోక్ 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడట. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాలు. ఎంత ఓపిక అండి! మనమైతే కొన్ని పర్యాయాలు మన ఇంట్లో ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి, నష్టం కలిగిందనుకోండి, కష్టం కలిగిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, ఈరోజు నేను రాలేకపోతున్నానండి పాస్టర్ గారు, ఆదివారం ఆరాధనకు రాలేకపోతున్నాను, ఎందువల్లమ్మా? మాకు సమస్య వచ్చిందండి. సమస్య వస్తే మనం ఆగిపోవాలా? ఆగిపోక నేను సాగిపోయేదను. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు దైవజనుడైన మోషేతో, మోషే ఆగిపోకు, సాగిపో. నీ ముందున్నవాడు గొప్పవాడు, ఆయన గొప్ప యెహోవా. నీకేం పర్వాలేదు. మన ముందు ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన మన ముందు నడుస్తూ ఉంటాడు. మనము ఆయన వెనుక, ఆయన రెక్కల క్రింద ఉన్నాం. దేవుని స్తోత్రాలు కలుగును గాక. కనుక మనము ఆగిపోవద్దండి. ప్రతి సంవత్సరంలో దాదాపు 52 ఆదివారాలు మనం చూడగలుగుతాం. 52 ఆదివారాలు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని మనం సాక్ష్యం చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకునే మనుషుడు ధన్యుడట. మనుషులు మెచ్చుకునేవారు కాదండి. మనుషులు మెచ్చుకుంటారు, మెచ్చుకోకపోతారు. మనుషులు విడిచిపెడతారు, లేకపోతే త్రోసివేస్తారు. కానీ దేవుడు మాత్రం ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, హనోకు చక్కగా 300 సంవత్సరాలు దేవుని సహవాసములో ఉన్నాడు. లోకముతో ఆయనకి ఏమాత్రం పొత్తు లేదు. దేవునితోనే సహవాసం, దేవునిలోనే ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవిక నాతో పాటు పరలోకానికి వచ్చి. ఎంత అద్భుతం, ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత అండి. మనకు కూడా దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఏమని? నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తాను. దేవుని స్తోత్రం. ప్రభు ఏం చెప్పాడంట? నేనుండు స్థలం అంటే నేనుండే స్థలం కాదు, ప్రభువారు ఉండే స్థలం. ప్రభువారు ఉండే స్థలం ఏదట? పరలోకం మీకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను అన్నాడు కదా. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 2వ వచనంలో అన్నాడు కదా, నేనుండు స్థలములో మీరు కూడా ఉండాలి. ఆయన నమ్ముకున్నవారు, ఆయనతో సహవాసం చేసేవారు, ఆయన కొరకు నిలబడిన వారు దేవుని పనిలో బిషప్ దానియేలు గారితో కలిసి అన్ని సమయాల్లో నిలబడాలి, సహవాసములో కొనసాగాలి. ప్రతి ఆదివారము ఎలాగైనా సరే యావల రొట్టి దొర్లుకుంటూ వచ్చినట్లుగా దేవుని సన్నిధికి సమయానికి రావాలి. ఒక సమయం నియమించబడింది, నిర్ణయించబడింది. సమయానికి మనం అందరం కూడా కూడి రావాలి. పనులు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, ఏయో వస్తాయి, ఆ రోజే వస్తాయి, ఇంపార్టెంట్ వస్తాయి. అయినప్పటికీ ఏది ఏమైనా దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టకూడదు. దేవునితో సహవాసములో మనం వెనకబడకూడదు, బలహీనం కాకూడదు. రోజు రోజుకి, వారానికి మనం బలవంతులు కావాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ప్రభువారు త్వరగా వస్తున్నాడు. ఆయన దగ్గర మనం యథార్థవంతులుగా ఉంటే యుగయుగములు ప్రభువారితో మనం ఉంటాం, ప్రభు ఆధీనములో ఉంటాం, దేవుని రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో ఉంటాం. శాశ్వతుడైన దేవుడు శాశ్వతమైన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరిచాడు. మనందరినీ సర్వమానవాళి కొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, మొదటి ఆదాము ఎలాగో పతనం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు.
మొదటి ఆదాము దేవునికి దూరమైనందువలన రెండవ ఆదాముని దేవుడు పంపించాడు. కన్య మరి గర్భములో జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతమైన సేవా పరిచయం జరిగించాడు. తూరు, సీదోను, దెకపోలియా, గలిలయ, సమరయ, యెరికో, యెరూషలేము, యూదయ ప్రాంతాలన్నీ కూడా కాలినడకతో నడిచి ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించి ఉన్నారు. ఆ ప్రకటన ఎవరు వింటారో భూదిగంతముల వరకు ఆయన వాక్కు వినబడుతూ ఉంది. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన రాజ్యంలో స్థిర నివాసులుగా ఉండాలని ఆయనకు ఉద్దేశమై ఉంది, ఆయన సంకల్పమై ఉంది, ఆయన ఏర్పాటై ఉంది. కనుక మనము ఆయనతోనే సహవాసము కలిగి ఉందాం. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మన కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. ఆయన మనందరి పాప బంధకాల నుండి మనల్ని విడిపించటానికి ఆయన రక్తము కార్చాడు. రక్తము కార్చిన తర్వాత ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. తిరిగి లేచినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. మనందరికీ తెలిసిన వాక్యమే. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటనగా, అద్భుతమైన మాట ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చెదను. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఏమండి, ఈ మాటలు మనకు అర్థమైనాయి కదా. ప్రభువారు అంటున్నాడు, నేను జయించాను. ఆయన జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాను జయించాడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళు విరిచాడు. ఆయన జయము పొందిన జయశీలుడు, ఆ గొప్ప జయశీలుడు అంటున్నాడు కదా, నేను జయం పొంది నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నా. మీరు కూడా జయం పొందాలి. జయించిన వారికేనంట అర్హత. ఎవరికండి బహుమతి? ఎవరికండి బహుమతి? ఎవరికండి? పందెములో గెలిచిన వారికే. పందెములో గెలవాలి. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తి తిని. చూశారండి, ఆయన జయించాడు, ఆయన జయం పొందాడు. ఓపికతో పరిగెత్తి తిని నా కొరకిక నీతి కిరీటము అద్భుత రీతిలో నా కొరకు సిద్ధపరచబడి ఉందని పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు, మీరు కూడా మీ పనులు, కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు కావలసిన ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కూడా బాధ్యతలే. ఈ బాధ్యతల్లో మన విశ్వాసాన్ని బలహీనం చేసుకోకూడదు. మనం కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకూడదు. ప్రభువులోనే నిలిచి ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శోధనలు వచ్చినా, నష్టం వచ్చినా ప్రభువుతోనే ఉండాలి. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. హబక్కుకు అంటాడు కదా, హబక్కుకు 3వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథంలోనే హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఏం రాయబడి ఉందో, హబక్కుకు రాసిన నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరుకుని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఏమంటున్నాడండి హబక్కుకు చిన్న ప్రవక్త ఏమంటున్నాడు? శ్రమ దినము కొరకు నేను కనిపెట్టవలసి ఉన్నది. ఇంకా చదువుకుంటూ వెళితే నా అంతరంగము కలవరపడతా, అంతరంగం అంట సమస్యలతో నిండిపోయి కలవరపడతా ఉందంట. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుతూ ఉన్నాయి, అటంతరికయ్యే కదిలిపోతూ ఉన్నాయి. నా ఎముకలు, నా కాళ్ళు వణుగుచున్నాయి. ఇంకా అంటాడు, అతని జీవిత వ్యవస్థే కాకుండా ఇప్పుడు మళ్ళీ స్థిరాస్తుల్లోకి వచ్చేసింది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను,
ఒలివ చెట్లు కాపు లేక ఉన్నను, చేనులోని పైరు చేతికి రాకపోయినను, గొర్రెల దొడ్లో లేవు లేకపోయినను, సాలలో పశువులు లేవు లేకపోయినను, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. వీరు కావాలండి ప్రభువుకి. ఇంకా లోతుకి వెళితే భక్తులు ఉన్నారు. ఏబు భక్తుడు తక్కువ అండి, ఎన్ని ఆస్తులు పోనీయండి, అయినా భార్య అంటుంది, ఎందుకని ఇంకా యథార్థత విడవకుండా అలాగే ఉన్నావు? చూశారండి, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉండే యథార్థత. ఇటు వారిని జయించిన వారని ప్రభువారు పిలుస్తున్నాడు. ప్రభుతో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచి ఉండకు ఆనందములో ఆయనతో సహవాసం చేయుటకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభువారి యొక్క ఆ దివ్యమైన మార్గంలో నడుచుకుందాం. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటివారు ఆయనతోనే సహవాసం. లూదియా అంటుంది, నా కుటుంబం దేవునిలోనే. నోవాహు అంటున్నాడు, నేను నా కుటుంబం. మనం కూడా మన కుటుంబాలు, మీరు కుటుంబాలతో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ కుటుంబాలుగా దేవునికి కావాలి. లోకం శాశ్వతము కానే కాదు. లోకములో ఉన్నవి ఏవి కూడా మన వెంట వచ్చేవి కావు. ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. వెళ్ళిపోతున్నారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రభు రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనం అందరం కూడా ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఆయనతో సహవాసం చేస్తూ, సహవాసములో ప్రతి ఆదివారము ప్రతి సమయంలో ఆలస్యం కాకుండా ఆయన మార్గములో మనం నడుచుకుని ప్రభు రాజ్యం కొరకు హక్కుదారులు అవుదాం. దేవుడి మాటలు మనందరి నికిడులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యము అనే మంచి విత్తనములు విత్తబడ్డాయి. అవి మంచి నేలను పడిన విత్తనముగా ప్రతి వారి హృదయంలో ఫలింపచేసి కృపను గురించి మీ రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని ఆయుత్తపరిచి శాశ్వతమైన రాజ్యములో ఉండే కృప దయచేయమని ప్రభువా, మీ బిడ్డలు దర్శనముతో ప్రతిష్ఠించి ప్రారంభించినటువంటి ఈ పరిచర్యలు నానాటికి కొనసాగుటకు మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా, మీ బిడ్డలు ఏ పరిచర్యలు ప్రారంభించారో పరిచర్యలన్నీ కూడా మీ యొక్క దివ్యమైన మార్గములో నడుచుటకు మీరు సహాయం చేసి మీరు నడిపించమని ఈ సమయం స్థలం మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.